హరే కృష్ణ. భాగవతంలో ఈ నరసింహలీలను చెబుతూ సుఖదేవ్ గోస్వాముల వారు ఏమన్నారు అంటే, ఏతద్యో ఆది పురుషస్య మృగేంద్ర లీలం. ఈ లీల మృగేంద్ర లీల. మృగ మీన్స్ యాక్చువల్గా అవర్ లాంగ్వేజ్ యానిమల్. మృగేంద్ర మీన్స్ లయన్. సో నరసింహ మీన్స్ ఆఫ్ మ్యాన్, నర సింహ ఆఫ్ లయన్. సో ఆది పురుషస్య ఈజ్ సపోజ్ టు బి వెరీ బ్యూటిఫుల్. ఈజ్ గోవిందం ఆది పురుషం తమహం భజామి. వెరీ వెరీ బ్యూటిఫుల్. సో ఆది పురుషుడు ఎంత బ్యూటిఫుల్ అనేసి లార్డ్ బ్రహ్మ చెప్తున్నారు. ఏమని? కందర్ప కోటి కమనీయ విశేష శోభం. కందర్ప అంటే మన్మధుడు. ఈ ప్రపంచంలో మన్మధుడు చాలా అందంగా ఉంటాడు. మరి ఆది పురుషుడు, ఆ భగవంతుడు, విష్ణువు, నారాయణుడు, కృష్ణ, భగవంతుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాడు అంటే కందర్ప కోటి. ఒక 1,000,000 మంది మన్మధుల్ని మనం కలిపితే ఏదో కొద్దిగా అండర్స్టాండింగ్ వస్తుంది ఆ విష్ణువు ఎంత అందంగా ఉంటాడు అనేసి. మరి అట్లాంటి విష్ణువు ఈ నరహరి రూపాన్ని ఎందుకు తీసుకున్నాడు అని భాగవతం ఎక్స్ప్లెయిన్ చేస్తోందన్నమాట. సో భాగవతంలో ఏం చెప్పబడింది అంటే, తన గొప్ప భక్తుడైన ఆ ప్రహ్లాదుడి యొక్క మాటను నిలబెట్టడానికి ఆ స్వామి అవతరిస్తాడు. సో ఆ దేవాది దేవుడు ఒక రాక్షసుని చంపడానికి అవతరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాక్షసుని చంపడానికి ఎన్నో మెకానిజమ్స్ ఉన్నాయి. నేను మార్నింగ్ కూడా చెప్తున్నాను, ఒక చిన్న హార్ట్ అటాక్ చాలు. కానీ మరి భగవంతుడు ఎందుకు అవతరించాడు? తన గొప్ప భక్తుడు ఆ ప్రహ్లాదుడి కోసం, ఆ ప్రహ్లాదుడి యొక్క మాటను నిలబెట్టడానికి కోసం. ఎవరు ఈ ప్రహ్లాదుడు? జస్ట్ 5 ఏళ్ల వయసున్న చిన్న అబ్బాయి. 5 years అంటే మన లాంగ్వేజ్లో ఫస్ట్ స్టాండర్డ్. ఆ అబ్బాయి చాలా గొప్ప భక్తుడు. మరి ఎవరబ్బాయి? హిరణ్యకశిపు అన్న ఒక పెద్ద రాక్షసరాజు ఉంటాడు. సో తన కొడుకే, సొంత కొడుకే. సో హిరణ్యకశిపు తన సామ్రాజ్యంలో ఇంకెవరిని పూజించడానికి ఆయన ఒప్పుకోలేదు. అందరూ నన్నే, ఐఎమ్ ద సుప్రీం బీయింగ్, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, నన్నే పూజించాలనేసి మిగతా పూజలన్నింటినీ ఆపేస్తాడు. మరి సొంత ఇంట్లోనే ఈ ప్రహ్లాదుడు భగవంతుడికి పూజలు అందిస్తున్నాడు, ఆ విష్ణువుకి నారాయణుడికి అందిస్తున్నాడు అన్నమాట. సో ఇది నచ్చల, హిరణ్యకశిపుకు నచ్చక ఆ గురువులకు చెప్తాడనమాట, ఈ అబ్బాయికి మీరు ఎడ్యుకేషన్ ఇచ్చి ఏదో రకంగా మనసు మార్చాలి, నన్నే ఆ దేవాది దేవుడిగా ఎంచుకోవాలి అని చెప్తాడు. సో గురువులు చాలా ట్రై చేస్తారు ఆ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. కానీ ప్రహ్లాదుల్లో ఆ భక్తి మాత్రం పోదు. అంతేకాదు ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు కూడా ఈ విష్ణు భక్తిని బోధించడం ప్రారంభిస్తాడు. సో అంటే ఒక సమస్య ప్రహ్లాదుడితో ఉంటే ఇప్పుడు అది ఒక 10 మందికో 20 మందికో 50 మందికో వ్యాపించిందన్నమాట. వెంటనే గురువులు ఏమన్నారు, ఇట్లా అయితే మొత్తం ఆశ్రమం అంతా మారిపోయేటట్టు ఉంది, ఇక్కడ గురుకులంతా కూడా మారిపోతుందని చెప్పి వారు హుటాహుటిన వెళ్ళి హిరణ్యకశిపు చెప్తారు, ఇలా మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, మా వాళ్ళు కాదని చెప్పేశాడు.
ప్రేమగా ప్రహ్లాదుని తొడ మీద కూర్చోబెట్టుకుని హిరణ్యకశిపుడు అడుగుతాడు, నాయనా నీ గురుకులంలో నువ్వు ఏం నేర్చుకున్నావు నాయన అని అడుగుతాడు. వెంటనే ప్రహ్లాదుడు ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం మాట, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం వందనం ఆత్మనివేదనం అని ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అని డెఫినేషన్ ఇస్తాడు. ఏమిటో ఎడ్యుకేషను? ఎనీ ఎడ్యుకేషన్ by which you become very attached to Krishna, Vishnu, Narayana, that is education. అనగానే వెంటనే హిరణ్యకశిపుకి మండిపోతుంది, కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఇదేం ఎడ్యుకేషన్ రా అని చెప్పి ఈ రోజున నిన్ను యమలోకానికి పంపించేస్తాను అంటాడు. ఇది ఈ సంఘటన అంతా ఎప్పుడు జరుగుతోంది అంటే సత్యయుగంలో జరుగుతోంది. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ యుగ ఆఫ్ ఏ సైక్లికల్ టైమ్ విదిన్ ద యూనివర్స్. సో ఆ యుగంలో హిరణ్యకశిపుకు ఆల్రెడీ తెలుసు యమలోకం ఉంది అని, ఒక యమరాజు ఉన్నాడు అనేసి తెలుసు. సో దీస్ ఆర్ ఆల్ నాట్ ఫిక్టీషియస్, దే ఆర్ రియల్. యమరాజు ఒక చీఫ్ జ్యుడిషియరీ మాట ఈ యూనివర్స్లో, జడ్జిమెంట్ చేస్తాడు ఆయన. సరే, ప్రహ్లాదుడు ఏం జంకడు. అప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఏ శక్తిని చూసుకుని నువ్వు ఇంత భయం లేకుండా ఉన్నావు? నా మాట కూడా వినకుండా యు ఆర్ సో ఇంప్రూడెంట్, ఎవరి నా మాటను లెక్క చేయట్లేదు, ఎక్కడి నుండి వచ్చింది నీకు ఈ శక్తి అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడంటే, మై డియర్ కింగ్ అంటాడు. నాన్న అండు, మై డియర్ కింగ్ అని చెప్పి, నువ్వు నా శక్తి గురించి అడుగుతున్నావు కదా, నా శక్తికి ఎవరైతే మూలమో వారే నీ శక్తికి కూడా మూలము, అందరి శక్తికి కూడా మూలము ఒకడే, నారాయణుడు, ఆ విష్ణువు. భగవద్గీత కన్ఫర్మ్స్ దిస్, అహం సర్వస్య ప్రభవః, ఐఎమ్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అలా చెప్పగానే హిరణ్యకశిపు బికమ్స్ వెరీ యాంగ్రీ. హీ సేస్, ప్రతిసారి కూడా నాకంటే మించిన ఒక దేవాది దేవుడు ఉన్నాడు అని చెప్తుంటావే, నాకంటే మించి అందరినీ నియంత్రించేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్తుంటావే, అంతేకాదు అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నావు కదా, మరి నా పక్కనున్న ఈ స్తంభంలో ఉన్నాడా మీ దేవుడు అని అడుగుతాడు. హిరణ్యకశిపులు అడగగానే ప్రహ్లాదుడు జంకకుండా అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్పడానికి లేదు, అన్ని చోట్ల ఉన్నాడు అనేస్తాడు. సో అండాంతరస్థం పరమాణు చయాంతరస్థం, యాక్చువల్లీ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఫ్రమ్ యాటమ్ అప్ టు ద యూనివర్స్, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన, సర్వవ్యాపి. సో అట్లా కన్ఫర్మ్ చేయగానే హిరణ్యకశిపు చాలా కోపంగా వచ్చి ఆ స్తంభాన్ని గట్టిగా ఇలాగా కొడతాడనమాట. వెంటనే స్తంభం పగులుతుంది. ఫస్ట్ చాలా పవర్ఫుల్ శబ్దం వస్తుంది, రోర్, ఏ రోర్ ఆఫ్ ఎ లయన్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్రమ్ ద స్తంభ, అండ్ దెన్ కమ్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్, ఈజ్ యాక్చువల్లీ బ్యూటిఫుల్, నరహరి కమ్స్. ఈజ్ హాఫ్ లయన్ అండ్ హాఫ్ హ్యూమన్. అండ్ వై he has taken such a unusual form, ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడ కూడా ఇంకొక చిన్న స్టోరీ ఉంది. హిరణ్యకశిపు తపస్సు చేస్తాడనమాట, అమరుడిని కావాలి అనేసి. అమరుడు అంటే ఇంకా చావు లేకుండా ఇక్కడ బతకాలి అనేసి. యాక్చువల్గా ఈ లోకంలో చాలామంది ప్రయత్నిస్తుంటారు, చావుని ఎట్లాగా, మృత్యువుని ఎట్లాగా అవాయిడ్ చేయాలి అనేసి. యాక్చువల్గా రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదివాను నేను. పెద్ద పెద్ద కంపెనీలు దే ఆర్ ఇన్వెస్టింగ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎందుకు? ఆ కంపెనీ ఫౌండర్ కనుక ఇంకొంతకాలం బతికితే క్వార్టర్లీ క్రోర్స్ వస్తాయి. అందులో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏమన్నా ఒక ఫార్ములా వచ్చేస్తే
మనం ఉండిపోవచ్చు కదా అన్న ఐడియాతో చాలామంది అట్లా ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే లైఫ్ స్పాన్ పెరగచ్చు, కానీ ఒక ఇష్యూ ఏంటంటే ఓల్డ్ ఏజ్ అనేది ఉంది. లైఫ్ స్పాన్ పెరిగి వృద్ధాప్యంలో ఎక్కువ కాలం బతకడం ఎవరికి ఇష్టం ఉండదు. సో అది సమస్య ఇక్కడ. కానీ మనందరికీ ఏంటంటే కోరిక నవయవ్వనంతో ఎల్లవేళలా ఆనందంగా ఖుషీగా బతకాలని, అవునా కదా? పర్ఫెక్ట్ హెల్త్, పర్ఫెక్ట్ హ్యాపీనెస్. అట్లాంటి పొజిషను యాక్చువల్గా మన లోకంలో లేదు. మరి నా కోరిక తీరే ఛాన్స్ లేదా? ఆ కోరిక తీరే అవకాశం ఉంది. సచ్ ఏ లైఫ్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఎక్కడంటే భగవంతుడు నివసించే ధామంలో, ఆ వైకుంఠ ధామంలో, ఆ గోలోక ధామంలో. అవతారము అంటే ఎప్పుడైతే ఆ స్వామి తన ధామం నుండి దిగి మనం ఉండే ఈ ప్రదేశానికి దిగి వస్తాడే, దాన్ని అవతారము అంటారు. అలాగే నరసింహస్వామి ఆయన వైకుంఠం నుండి ఇక్కడికి దిగి వస్తాడు, దాన్ని అవతారము అంటారు అన్నమాట. మరి ఆయన ఉండే ధామం ఎట్లా ఉంటుంది? నో డెత్, నో ఓల్డ్ ఏజ్ అండ్ నో ఏమంటారు డిసీజ్. దేర్ ఈజ్ నో సచ్ థింగ్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. అందుకనే మనందరికీ ఇవన్నీ కొత్త. లోన స్పిరిట్ చూడండి, ఆల్వేస్ ఇట్ విల్ బి వెరీ యంగ్. వృద్ధాప్యం రావచ్చు శరీరానికి, లోన మాత్రం అంత యాక్టివ్గానే ఉంటుంది, మొత్తం బ్రెయిన్ అంతా కూడా. ఆ స్పిరిట్ కూడా నవయవ్వన స్పిరిట్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆత్మస్వరూపులైన మనకు వృద్ధాప్యం అనేది అంటదు. యాజ్ ఎ స్పిరిట్ సోల్, నథింగ్ కాల్డ్ ఓల్డ్ ఏజ్ ఫర్ అస్. సో దట్ విల్ బి ద ఫీలింగ్ ఇన్సైడ్. But externally, the body is getting older, which is unnatural for us and nobody likes it. So, how do I go back to my original place? That is the spiritual life. కృష్ణ చైతన్యము అంటే ఈ మార్గం ఏమిటంటే, ఈ అన్యాచురల్ ఈ ఎన్వైరన్మెంట్ నుండి మనం బయటకు వచ్చేసి మనం న్యాచురల్గా హ్యాపీగా బతికే ఆ ధామానికి చేరుకోవడమే ఈ మానవ జీవితానికి లక్ష్యం అన్నమాట. ఆ లక్ష్యాన్ని మనకు అందించడానికే భగవంతుడు వస్తాడు, ఆచార్యులు వస్తారు, మన యొక్క నిజమైన నేచర్ ఏమిటి అనేసి గుర్తు చేస్తారన్నమాట. సో ఆ రకంగా హిరణ్యకశిపు కూడా అమరుడు కావాలని ప్రయత్నిస్తే బ్రహ్మదేవుడు అవతరిస్తాడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. హిందూయిజంలో కొంతమంది ఏమంటారంటే, మీకు చాలామంది దేవుళ్ళు ఉన్నారే అనేసి వాళ్ళు కాస్త వెటకారం కూడా చేస్తుంటారు. మీకు 3 కోటి మంది దేవతలు ఉన్నారు. యూ హ్యావ్ 3 crore దేవతాస్ అండ్ యువర్ పాపులేషన్ ఈజ్ 100 crores. దట్ మీన్స్ 1:3. Every 3 people have 1 God. Actually, it is not true. There is only one supreme personality of Godhead, Narayana, Krishna. But then who are these 3 crore devatas? They are just in charge of this universal affairs. There are so many departments, and so these devatas are administrative gods. అది ఈ యూనివర్స్కి మాత్రమే. నెక్స్ట్ యూనివర్స్లో ఇంకొక 3 crore ఉంటారు, ఇంకొక యూనివర్స్లో ఇంకొక 10 కోట్లు ఉంటారు. దీస్ ఆర్ ద దేవతాస్. బట్ ద సుప్రీం ఆల్మైటీ లార్డ్ ఈజ్ ఓన్లీ వన్, అండ్ దట్ ఈస్ కృష్ణ నారాయణ. సో ఇలాగా బ్రహ్మదేవుడు అవతరించగానే హిరణ్యకశిపుడు అడుగుతాడు, నన్ను అమరుణ్ణి చెయ్యి అని అడుగుతాడు. బ్రహ్మదేవుడు అంటాడు, 100 ఏళ్ళు పూర్తయితే నేను కూడా చనిపోతాను, నీకెక్కడ ఇస్తాను అమరత్వాన్ని అని అడుగుతాడు అన్నమాట. అప్పుడు హిరణ్యకశిపు ఏం చేస్తాడు అంటే, చాలా రకాలుగా ఆలోచిస్తాడు. ఏ రకంగా మృత్యు వస్తుంది అని ఆలోచించి వాటన్నిటి నుండి కూడా ప్రొటెక్షన్ కోరుకుంటాడు అన్నమాట, వరాలను కోరుకుంటాడు. నాకు ఈ రకంగా రాకూడదు మృత్యువు, ఆ రకంగా రాకూడదు అనేసి ప్రార్థిస్తాడు అనమాట. ఈ పదాలు, ఈ వాక్యాలన్నిటినీ, ఈ వరాలన్నిటినీ కూడా గమనించి ఆ దేవాది దేవుడు వాటినన్నిటినీ కాపాడి, ఆ వరాలన్నిటిని అట్లా ఉంచి
తను ఆ విచిత్ర రూపాన్ని తీసుకుంటాడు అన్నమాట. తన రూపాన్ని తీసుకుని ఆ రకంగా అవతరించి ఆ హిరణ్యకశిపుని వాడిని చంపి మొత్తం లోక కళ్యాణానికి నాంది పలుకుతాడనమాట. సో నరసింహ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ సత్యయుగ. భగవంతుడు ఇప్పుడు కూడా మన మధ్యలో మనతో పాటు ఉంటూ ఈజ్ కంటిన్యూయింగ్ హిస్ లీలాస్. భగవంతుడి యొక్క లీలలు ఎప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. దానికి ప్రూఫ్ ఏమిటి? వాట్ ఈస్ ద ప్రూఫ్? దిస్ వెరీ టెంపుల్. ఈ టెంపుల్ ఉందే, దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్ దట్ నరసింహస్ లీలా ఈజ్ కంటిన్యూయింగ్. ఏమిటా ప్రూఫ్? ఈ బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 12లో 5 ఎకరాలు ఉంది అంటే నమ్మగలుగుతారా? ఇంకా మిగిలి ఉంది అంటే నమ్మలేం. యాక్చువల్గా భగవంతుడికి ఇక్కడ ఒరిజినల్గా కృష్ణప్రసాద్ మహారాజ్ కృష్ణప్రసాద్ జాగీర్దార్ అనేసి ఆయన 47 ఎకరాలు ఇచ్చాడు స్వామికి. అంటే అది లాస్ట్ రికార్డు మాట. కానీ 90% అన్యగ్రంథం అయిపోయింది. కానీ భగవంతుడికి ఇక్కడ ఈ దేవస్థానం రావాలనేసి 5 ఎకరాలు మనకి అట్టే పెట్టాడు. పెట్టి మనందరికీ ఆయన సేవలో భాగస్వామాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చాడనమాట. ఈ దేవస్థానం ఏ రకంగా వచ్చిందని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వాస్తు మీద బాగా నమ్మకం ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు? ఇక్కడ నార్త్లో చూస్తే 100 మీటర్లు ఉంది, సౌత్లో చూస్తే 84 మీటర్లు ఉంది. సౌత్లో లోయ, నార్త్లో హైటు. వాస్తు తెలిసిన వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏది సాధ్యం కాదనేసి. ఒక ఆయన వచ్చి చెప్పాడు నాకు అట్లాగే. ఒక వాస్తు పండిట్ వచ్చి, స్వామీజీ మీరు ఇక్కడ దేవస్థానం కట్టలేరు అన్న. అదేమిటండి అన్న. చూడండి అక్కడేమో నార్త్లో పైపోయింది, ఇక్కడేమో ఏదైనా మార్గం చెప్పండి అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఓ పని చేయండి, సౌత్లో 60 అడుగుల హనుమంతుడిని పెట్టండి అన్నాడు. అంత డబ్బులు ఉంటే దేవస్థానమే పూజ చేసేస్తాం మేము, మాకు ఆ డబ్బులు లేవని చెప్పి, సో వేరే విషయం ఏమన్నా చెప్పండి అని అన్నమాట. అప్పుడు ఆయన ఏమన్నారు అంటే, అన్నిటికంటే బరువు ఏమిటంటే గురువు అంటే బరువు. హీఈస్ హెవీ విత్ నాలెడ్జ్ అన్నమాట. సో మీరు పని చేయండి, సౌత్లో మీ గురువు గారిని పెట్టుకొని ఆయన ముందు హరినామాన్ని చెప్పండి అన్నాడు. హరినామము అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే. సో ఆ రకంగా 10 కోట్ల హరినామాలను మేము ఆ రకంగా చెప్పాము. నరసింహస్వామి దయ వలన, హరినామం వలన, గురువుగారి యొక్క కరుణ వలన ఈ రోజున దిస్ ఈస్ ద ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ ఆఫ్ తెలంగాణ. దిస్ ద ఫస్ట్ గోల్డెన్ టెంపుల్. సో ఇట్స్ ఎ మిరకల్. చాలామంది భక్తులు ఇక్కడ నరసింహస్వామి యొక్క మిరకల్స్ చూసి ఆయనకి ఇచ్చిన పేరు ఏంటంటే మిరకల్ నరసింహ. సర్వాద్భుతాయ అనేసి ఆయనకు ఒక పేరు. యాక్చువల్గా నరసింహస్వామికి చాలా పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏంటంటే సర్వాద్భుతాయ, అద్భుతాలన్నీ కూడా. సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అద్భుతాలు జరిగాయి. అందుకనే ఇక్కడ స్వామికి ఆ పేరు వచ్చిందన్నమాట. సో ఈ నరసింహ జయంతి రోజున మనందరికీ కూడా ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొనగలిగాము అంటే అది కూడా ఒక అద్భుతమే. ఇక్కడికి వచ్చి రాగలిగి ఇక్కడ కూర్చుని మనకు అసలు ప్రశాంతంగా ఉండగలిగామంటే కూడా అదొక అద్భుతం అన్నమాట. కలియుగంలో సాధ్యం కాదు. సో మరి ఈ నరసింహస్వామిని, భగవంతుణ్ణి, ఆయన రక్షణను మనతో పాటు ఎట్లా పెట్టుకోవచ్చు? దీనికి ఒకే ఒక మార్గం ఏమిటంటే నామం, శ్రీహరి నామం అన్నమాట. ఆ నామమే అన్నీ చేంజ్ చేస్తుంది అంటాడు అన్నమాచార్యులు వారు. సో మరి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఈ విశేష ఆరాధనని మా గురువులు ప్రభుపాదుల వారు ఇండియా నుండి బయటకు తీసుకువెళ్ళి ప్రతి ఖండంలోనూ వ్యాపింపచేశారు. ఆచార్యులు వారికి
పెద్ద వయసు, 70 ఏళ్ల వయసు. ఆ సమయంలో సముద్రాన్ని దాటి, ఆయన పడవలో సముద్రాన్ని దాటి అమెరికాకు చేరుకోవాలి. అది ఆయన యొక్క టార్గెట్ మాట. ఎందుకు? ఆయన గురువులు చెప్పారు, ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయనైనా అని. సో గురువుగారి ఆజ్ఞ ప్రకారము ఆయన ఒక సరుకులు మోసుకుని వెళ్ళే ఓడలో ప్రయాణించి, ఎందుకంటే చేతిలో డబ్బులు లేవు, అలా ప్రయాణించి అమెరికాకు చేరుకోవాలన్నమాట. ఆ ప్రయాణంలో 2 హార్ట్ అటాక్లు వచ్చినాయి, 2 హార్ట్ అటాక్స్, 70 ఏళ్ల వయసు. సో ఆ సంఘటన జరిగింది. అక్కడ ప్రచారం చేస్తుంటే 6 నెలలకి ఆ వాతావరణం అదంతా పడక 3వ హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా ఆయన వెంటనే కుప్పకూలిపోతే ఈ ఫారిన్ డిసైపుల్స్ అందరూ ఉన్నారు అమెరికా, వాళ్ళకి ఏం తెలియాలో తెలియదు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారు అంటే, నేను ఒక మంత్రం చెప్తాను మీకు, మీరందరూ కూడా ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించండి. ఏమిటా మంత్రము? ఈ నరసింహస్వామి వారి యొక్క మంత్రం. ఫస్ట్ టైము వాళ్ళందరూ పాశ్చాత్య దేశస్థులు, వారు పుట్టుకతో వాళ్ళకి అన్నీ తెలియదు మాట. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సు, ముస్లిమ్సు, యూదులు లేకపోతే బౌద్ధులు అట్లాంటి వాళ్ళ మాట. వారందరూ కూడా ఆచార్యుల వారికి సేవలు అందిస్తున్నారు. సో అప్పుడు ప్రభుపాదుల వారు ఒక కీర్తన ఇస్తారన్నమాట. నామస్తే నరసింహాయ అనేసి ఒక మంత్రాన్ని చెప్పి, ఇది మీరు చదవండి, చెప్పండి, నరసింహస్వామిని ప్రార్థించండి. ఏమని? నాకు గురువుగారు ఈ రకంగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయమని ఆజ్ఞ ఇచ్చారు, అది ఇంకా పూర్తి కాలేదు. సో నరసింహ, నువ్వు కనుక కటాక్షిస్తే, ఇంకొక అవకాశాన్ని ఇస్తే, నేను ఆ గురువుగారి యొక్క ఆజ్ఞను పరిపాలించి ఈ ధర్మాన్ని ప్రాచుర్యం చేస్తాను అని కోరుకోమన్నాడు. సో మొత్తం భక్తులందరూ కూడా నరసింహస్వామిని ఆ రకంగా కోరుకున్నారు, మా ఆచార్యులకి ఇంకొక అవకాశం ఇవ్వు స్వామి అనేసి. అండ్ టుడే యూ కెన్ సీ నరసింహ హ్యాస్ గివెన్ ద ఛాన్స్, one more opportunity he gave to Srila Prabhupada, and today Hare Krishna is all over the planet. It's because of Lakshmi Narasimha's message. Okay, so Swami మనతో పాటే ఉన్నాడు, he has not gone away, and the easiest way to satisfy Lakshmi Narasimha is to chant his name, Sri Lakshmi Narasimhaya Namaha. అంతేకాదు మన జీవితంలో we need direction. ఆ డైరెక్షన్కి వీ నీడ్ టు చాంట్ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. దెన్ కృష్ణుడు మనతో పాటు ఉంటాడు. ఈ డే టు డే బ్యాటిల్స్ వీ కెన్ ఫేస్. ప్రతిరోజు ఒక యుద్ధంలో తయారైంది ఈ కాలంలో. ఆ యుద్ధంలో మనం నెగ్గాలి అంటే మనతో పాటు కృష్ణుని పెట్టుకోవాలి. అంతేకాదు ప్రొటెక్షన్ కోసం నరసింహస్వామిని ప్రార్థించాలి. ఈ ఫార్ములా మా ఆచార్యులు ఇచ్చారు. హరే కృష్ణ ప్లస్ నరసింహ ఆరాధన, ఈ 2 చేస్తే చాలు, వీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ హరే కృష్ణ మూమెంట్. సో మనందరం కూడా హరే కృష్ణ చెప్పండి, నరసింహస్వామిని ప్రార్థించండి. శ్రీ ప్రభుపాదికి జై, శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జై, నరసింహ జయంతి మహామహోత్సవ్కి జై.